అందరికీ నమస్కారం. ఈరోజు కర్మ గురించి తెలుసుకుందాం. కర్మ ఈ 3 అక్షరాల పదం మనిషి జీవితాన్ని నిశ్శబ్దంగా వెంటాడే నీడ. మనిషి మరిచిపోవచ్చు, కాలం మౌనంగా ఉండిపోవచ్చు, కానీ కర్మ మాత్రం ఒక్క క్షణం కూడా మరిచిపోదు, మరచిపోదు, వదిలిపెట్టదు. ఈరోజు మనం ఎవరికైనా చేసినటువంటి అన్యాయం, ఒకరి కళ్ళల్లో పెట్టించిన కన్నీరు, ఒకరి హృదయాన్ని ముక్కలు చేసిన మాట, ఒకరి నమ్మకాన్ని మోసం చేసినటువంటి ద్రోహం, ఇవన్నీ గాలిలో కలిసిపోవు. కాలం అనే పుస్తకంలో కర్మ అనే అధ్యాయంగా నిశ్శబ్దంగా నమోదవుతాయి. చాలామంది అనుకుంటారు, నేను చాలా తెలివిగా మోసం చేశాను, ఎవ్వరికీ తెలియకుండా తప్పించుకున్నాను అని. కానీ వారు మర్చిపోతారు, మనిషి కళ్ళను మోసం చేయొచ్చు, చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుండి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక తల్లి చేత పెట్టించిన కన్నీరు, ఒక తండ్రి మనస్సుని విరచి ఆయనకు ఏడ్చించిన బాధ, ఒక స్నేహితుడి నమ్మించి మోసం చేసిన క్షణం, ఒక కపట ప్రేమతో హృదయాన్ని ముక్కలు చేసిన రోజు, ఇవన్నీ జీవితంలో తిరిగి తిరిగి మళ్ళీ ఖచ్చితంగా నిన్నే చేరుకొని తీరుతాయి. ఎందుకంటే కర్మకు కోర్టు అవసరం లేదు, సాక్షులు అవసరం లేదు, వాదనలు అవసరం లేదు. మనిషి చేసిన పనులే దానికి సాక్ష్యం. నువ్వు ఎవరో ఒకరిని ఏడిపిస్తే ఏదో ఒక రోజు అదే బాధ నీ గుండె తలుపు తడుతుంది. నువ్వు ఎవరి మనసును కాల్చినా ఏదో ఒకనాడు అదే అగ్ని నీ ప్రశాంతతను బూడిద చేస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయని అడుగుతారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, తమ వల్ల ఎన్ని జీవితాలు చీకటయ్యాయో. పేదవాడి ఆకలి మీద నవ్వినవాడు, వృద్ధ తల్లిదండ్రులను భారంగా చూసినవాడు, నమ్మి వచ్చిన మనుషులను వాడుకొని వదిలేసినవాడు, ప్రేమను ఆటగా తీసుకున్నవాడు, డబ్బు కోసం బంధాలను నమ్ముకున్నవాడు, వీళ్ళందరూ ఒకరోజు కర్మ ముందు మోకాళ్ళపై కూలిపోతారు. ఎందుకంటే కర్మ ఆలస్యం చేస్తుంది, కానీ అన్యాయం మాత్రం చేయదు. ఒకసారి ఆలోచించు మిత్రమా, నువ్వు మాట్లాడిన ప్రతి కఠినమైన మాట వెనకాల ఎవరో ఒకరి గుండె మౌనంగా కార్చిన రక్తం ఉండొచ్చు. నువ్వు నిర్లక్ష్యంగా వదిలేసిన మనిషి రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని నేను చేసిన తప్పేమిటని ఏడ్చి ఉండొచ్చు. అది చూసి దేవుడు మౌనంగా ఉండొచ్చు, కానీ కర్మ మాత్రం మౌనంగా ఉండదు. నీ ద్వారా సరదా ఏదో ఒకనాడు ఖచ్చితంగా 100% తీరుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకో. జీవితంలో అందంగా ఉండేది ప్రతీకారం కాదు, మనసు నొప్పించకుండా బ్రతకడం నిజమైన ఆనందం. అందుకంటే దీనివల్ల తెలియచేయడం ఏంటంటే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఒకరికి అపకారం చేయకుండా నీ జీవితాన్ని జయ శ్రీమన్నారాయణ.